హాయ్ మాస్టర్స్. ముందుగా అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం రోజుకు ఒక కొత్త మాస్టర్స్ ద్వారా కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎదుగుతూ నేర్చుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనందరికీ అందజేయడానికి మన జూమ్ సెక్షన్ కి విచ్చేసి ఉన్నారు విజయలక్ష్మి మేడం గారు, గూడూరు నుంచి. మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి సత్య సాధన. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి సగర్వంగా స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. నా పేరు విజయలక్ష్మి, గూడూరులో ఉంటాను. నేను రిటైర్డ్ టీచర్ని. నేను 2011 మార్చిలో ఈ సాధనలోకి వచ్చాను. పత్రిజీ గారి శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ మెడిటేషన్ చేస్తూ నాకు లోకల్గా భౌతికమైన గురువు అంకయ్య మాస్టర్ గారు, ఆయన ద్వారా అద్భుతమైన స్థాయిని, స్థితిని పొందగలిగాము. ఆయన చెప్పిన సత్య సాధన గురించి సాధారణంగా నేను సాధన మీదే చెప్తాను. ఇంకే బుక్స్ అవన్నీ నాకు పెద్ద చదువుతాను కానీ వాటి వైపు వెళ్ళను. నా సొంత అనుభవాలే నేను చెబుతూ ఉంటాను. నేను ఎలా సాధన చేసుకున్నాను, మీరు ఎలా చేసుకుంటే మీరు అద్భుతమైన స్థితికి వెళ్ళగలరు అనేది నా దగ్గర నుంచి వస్తుంది. సత్య సాధన అంటే ఏంటి, అసలు సత్య సాధన అన్న ఎందుకు దాన్ని చేస్తున్నారు అంటే, గురువు గారు అంకయ్య మాస్టర్ గారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 11th తన భూలోక యాత్ర ముగించుకున్నారు. ఆత్మ ప్రబోధమే అంటే ఎలా ఖచ్చితంగా ఆయన ఆత్మ ప్రబోధము అని చెప్పగలను అంటే, ఆయన ఏం చదువుకోలేదు, వడ్రంగి వృత్తి చేసుకునే వాళ్ళు, జీవన వృత్తి కోసం. ఆయన ఏ పుస్తకము చదివింది కాదు, ఏమి కాదు. తన ఇంట్యూషన్స్, తన ఆత్మ ప్రబోధాల ద్వారా మమ్మల్ని, శిష్య ప్రశిష్యులు ఉన్నారు ఆయనకి, మమ్మల్ని అంతా ఒక స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు అంకయ్య మాస్టర్. ఆయనకి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు పత్రిసారు ఏనా ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు వీటిల్లోకి వెళ్ళినప్పుడు అన్ని పాత మొహాలే కనిపిస్తున్నాయి, కొత్త మొహాలు కనిపించవా అని అడిగేవాళ్ళే. మేము అప్పుడున్న జ్ఞానానికి మేమేమనుకునేదంటే, కొత్త మహాలంటే ధ్యానంలోకి కొత్తగా తీసుకురావాలి, ఎవరెవరినో తీసుకురావాలి అని అనుకునేవాళ్ళం. కానీ తర్వాత ఆలోచిస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం స్థాయి మారి కనిపించాలి. ఒకే విధంగా ఒకే స్థాయిలో ఉంటూ ఆ పాత మొహాలు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళే కన్నా అద్భుతంగా మన అంచెలంచెలుగా మనం ఎదుగుతూ ఆధ్యాత్మిక మార్గంలో ఆయన కనిపిస్తే ఆయన చాలా సంతోషించేవాళ్ళు. కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు, మనల్ని ఎప్పుడు నమ్ముతారు? ఒక విద్యార్థి ఒక టీచర్ని ఎప్పుడు నమ్ముతారు? వాళ్ళు అనర్గళంగా వాళ్ళ సబ్జెక్ట్ చెప్పగలిగినప్పుడు, విద్యార్థి యొక్క వచ్చే అన్ని సందేహాలని వాళ్ళు తీర్చగలిగినప్పుడు ది బెస్ట్ టీచర్ అని చెప్పి అతనికి వీళ్ళు అతని వెనుక వెళ్ళిపోతారు ఆ విద్యార్థి. అలాగే మనం కూడా మన సాధన ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకున్నప్పుడే కొత్త వాళ్ళు మనల్ని చూసి మనలో మార్పుని గమనించి ఈ మార్గంలోకి వస్తాం. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనల్ని మనం ఈ నిరంతర సాధనలో మనల్ని మనం మలుచుకుంటూ వెళ్ళాలి. ఏ విధంగా? చాలా మంది ఈ సాధనలో కూర్చోగానే మాకు ఆలోచనలు వచ్చేస్తాయి, లేదు మా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, నా శరీరం నాకు సహకరించదు, రకరకాల మాటలు, శబ్దాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతటి సమస్యల్లో కూరుకుపోయిన నేను ఎలా సాధన చేసుకోగలను? ఇలాంటివన్నీ సాధారణంగా మనం వింటూ ఉంటాం మన చుట్టూ ఉండేవాళ్ళతో.
మరి నిజంగా మీరు సాధన చేసుకోవాలి, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఇవేవి అడ్డు రావు అని చెప్తారు. మేము ఉద్యోగాలు చేసుకున్నాం, సంసారాలు నడుపుకున్న వాళ్ళమే, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని చూసాము, ఆర్థిక ఇబ్బందులు పడ్డాము, అన్ని చేసుకుంటూనే ఈ సాధన ఎలా చేసుకోగలం మనము? ఇవన్నీ మనల్ని ఎలా వదిలి వెళ్ళిపోతాయి అంటే, నీది గట్టి నిర్ణయం అయినప్పుడు, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి, భౌతికంగా నిత్యానంద స్థితిలో నేను ఉండాలి అన్న గట్టి నిర్ణయం నువ్వు తీసుకోగలిగినప్పుడు, నీ దేహము, నీ నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, ప్రకృతి, నీ నీ జీవితంలో జరిగే సంఘటనలు సమస్తము నీకు సహకరిస్తాయి. నా కళ్ళు మూసుకొని కొంచెం కూర్చుంటే నేను ప్రశాంతంగా ఉన్నాను, లేదు కొంత ధైర్యం వచ్చింది, భయం పోయింది, దుఃఖం పోయింది, ఓకే ఇది చాలు అనుకుంటే చాలు. అంటే భౌతిక జీవితంలో ఉన్నవి మనము తీసి పారేసుకుంటే చాలు, దుఃఖం, భయం, బాధ పోతే చాలు, నేను ప్రశాంతంగా ఉంటే చాలు, అనారోగ్యం లేకుండా ఉంటే చాలు అనుకోవడం ఒక స్థాయి. దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ చేసే పని 1 గంట 2 గంటలు పొద్దున సాయంత్రం కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలు. కానీ అసలు దేనికోసం ఈ సాధనకు వచ్చాము? ఇలా చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి సాధనకు వచ్చామా? అద్భుతమైన స్థితిని, ఆ ఆత్మస్థితిని, ఎలాగైతే పరమాత్మ నుంచి విడివడి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిని చేరుకోవాలా అన్న ఉద్దేశంతో వచ్చామా అనేది $100 క్వశ్చన్. అది ఎందుకనంటే, ఈ చిన్న చిన్న కోరికలు ఏముంది, భక్తి మార్గంలో అన్న పోయి నిజంగా కళ్ళు మూసుకొని కూర్చొని అడిగితే ఎన్ని లభిస్తాయి మనకి. మరి దానిని మించిన ధ్యాన సాధనలోకి వచ్చి ఒక అల్టిమేట్ గోల్ ని మనం రీచ్ అవ్వాలే గాని, ఇలా చిన్న చిన్న వాటికి తృప్తి పడిపోయి ఈ జన్మకింతే, ఇంతకన్నా అవసరం లేదు, ఇలా జరిగిపోతే చాలు అన్న నిరాశ నిస్పృహలో మీరు ఉన్నప్పుడు ఈ సాధన మీకు అదే ఇస్తుంది. అంతే. మరి ఎలాంటి సాధన చేసుకోవాలి అంటే, దేనినైనా ఎదుర్కోగల స్థితి, ఆ రాగద్వేషాలకు, భవబంధాలకు అతీతమైన స్థితి. అంటే వాటిని వదిలేసి పారిపోవండి ఫ్రెండ్స్, వాటిల్లో ఉంటూనే అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్, అంత అద్భుతమైన స్థితికి నువ్వు వెళ్ళగలిగినప్పుడు ఇంత చిన్న చిన్న వాటికి నువ్వు తృప్తి పడిపోవడం కరెక్టేనా? లేదా అద్భుతమైన స్థితి, ఆత్మస్థితి, దైవ స్థితి ని పొందడానికి ప్రయత్నించాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకొని తీరాలి. ఆ ప్రయత్నం ఎలాగుంటుందంటే, ఖచ్చితంగా మనము ఆ వైపుకు ప్రయాణం చేస్తాం. ఏ విధంగా? ఆ అద్భుతమైన స్థితి నీ జీవితంలో ప్రతి సంఘటనని, వ్యక్తిని అంగీకరించగల స్థితి, సాక్షిగా గమనించగల స్థితిని నువ్వు చేరుకో. అదే మనకు అవసరమైనది కూడా. ఎంతసేపు ఈ భవబంధాల్లో వీటిల్లో కొట్టుమిట్టాడి వాళ్ళ వల్లే నేను ఇట్ట అయిపోయాను అని నిన్ను నువ్వు కించపరుచుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు దేనినైనా అంగీకరించగలవు. ఎందుకంటే అది నువ్వు వేసుకొచ్చుకున్న జీవిత ప్రణాళిక. దానిని నువ్వు అంగీకరించాలి. అంగీకరించినప్పుడు సేత్ మహాశయుడు చెప్పినట్టు, పరిష్కరించుకోలేని సమస్య ఏది నీ జీవితంలోకి ఎదురవుతుంది. అద్భుతంగా నువ్వు సమస్య ఎప్పుడైతే నీకు ఎదురవుతుందో దాని పరిష్కారం కూడా నీ లోపల నుంచి నువ్వు పొందగలవు.
అలాంటి స్థితిని పొందడమే మనం చేయాల్సిన పని. అంతేకాని ఇప్పుడు కట్టాల్లో ధ్యాన మహాయాగం జరుగుతుంది. అక్కడ పోయి 10 రోజులు ఎంజాయ్ చేసేసి భలే ఉంది, ధ్యానం భలే ఉంది, దీంట్లో నాకు ఈ అనుభవం వచ్చింది, ఆ అనుభవం వచ్చింది, వేల మందిలో కూర్చొని నేను చేస్తే ఎవరికైనా అనుభవాలు వస్తాయి అని చెప్పి తిరిగి ఇంటికి రాగానే మళ్ళీ సాధారణ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు దానివల్ల ఫలితం ఏముంటుంది? ఆ కొంచేపే మా అమ్మమ్మ ఒక కథ చెప్పేది నాకు చిన్నప్పుడు. ఏంటంటే ఒక ఒక గ్రామంలో ఒక కుక్క ఎవరింట్లోకి ఒకళ్ళ ఇంట్లోకి దూరేసి అక్కడ వంటగదిలో ఉన్న ఏమన్నా ఆహార పదార్థాలు తినేసి వచ్చి అప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, ఆ బూడిదలో వెచ్చగా పడుకునేదట. పడుకోగానే దానికి స్వర్గం కనిపించేది. ఆ స్వర్గాన్ని చూసి ఇంకెప్పుడు నేను దొంగతనాలు చేయకూడదు, ఎంత గొప్ప స్వర్గంలో ఉన్నాను నేను, ఇంత మహానుభావుల మధ్య ఉండగలను, ఈ దొంగతనాలు చేయడం ద్వారా నేను ఆ స్వర్గాన్ని చేరుకోలేను, కాబట్టి ఇంకా దొరికింది తింటానే గాని దొంగతనం చెయ్యను అని నిర్ణయం తీసుకుంటున్నాను. ఎక్కడ రాత్రంతా బూడిదలో పడుకొని ఉన్నప్పుడు తెల్లవారుతుంది, నిద్రలేస్తుంది. అది నిద్రలేసి ఒక్కసారి విదిలించుకుంటే శరీరము ఆ బూడిదంతా రాలిపోతుందట. వెంటనే ఎవరింట్లో ఏం దొరుకుతుందా అని ఎత్తుక్కుంటూ వెళ్తుంది. అలా కాకూడదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నేను ఒక గంట కష్టపడి మీకు ఏదో చెప్పాలని నేను అనుకున్నప్పుడు ఈ గంటలో ఒక్క పాయింట్ అయినా మీకు రీచ్ అవుతుంది. ఆ పాయింట్ని మీరు పట్టుకొని మీరు సాధన చేసుకోగలిగితే మీరు మీ సహజ స్థితికి చేరుకోగలరు. ఏమిటా సహజ స్థితి అంటే దైవత్వ స్థితి, నీ పూర్ణాత్మ స్థితి. ఆ స్థితిని నువ్వు చేరుకోగలవు అనేది విశ్వసిస్తూ సాధన చేసుకోవాలి. గాని రోజుకొక మాస్టర్ది విందాం, కొత్తగా ఉంటుంది, అది విందాం, ఆ గంట సేపు అరగంట సేపు ధ్యానానికి కూర్చున్నాం, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేద్దాం అని అనుకోవద్దు. ఇప్పుడు భౌతిక జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు మీ దృష్టిలో సమస్యలు లేదా సవాళ్ళేవి, అవన్నీ కూడా మీ స్థాయి పెరిగే కొలది, మీరు నిశ్శబ్దమయ్యే కొలది, మీరు ఆత్మ ప్రబోధాలు విని వాటిని పాటించే కొలది దూది పింజల్లాగా తొలగించబడతాయి. ఎంతో మందిని మనం వింటూ ఉంటాం, అదిగో ఆ సినిమా యాక్టర్కో ఎవరికో ఆ సెలబ్రిటీకి క్యాన్సర్ వచ్చింది, ఆమె దాన్ని జయించింది. ఎలా జయించింది? కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆమె యొక్క ఆత్మ యొక్క శక్తితో దానిని జయించగలుగుతుంది. అంటే ఉంటుంది, అనారోగ్యం ఆమెకుంది, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి, కానీ అద్భుతంగా దానిని అంగీకరించి దానిని ఎదుర్కోగలదు. అదే అవసరమా దాంట్లో ఇరుక్కుపోయి దాంట్లో ఇబ్బంది పడి ఎక్కడ పోతే మనకు వైద్యం జరుగుతుంది, ఎవరేం చెప్తే అది చెయ్యడమా లేదా నిన్ను నువ్వు నమ్ముకోవడమా అనేది ఈ సాధన క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సాధనని సాధారణ స్థితి కోసం అయితే ఉపయోగించుకోవద్దని నేను చెప్పను, కానీ అల్టిమేట్ గోల్, మీ యొక్క గమ్యాన్ని లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఉపయోగించుకోండి. ఆ ఉపయోగించుకున్నప్పుడే ఇటువంటి అన్ని క్లాసుల వల్ల, ఇటువంటి సత్సంగాల వల్ల, ఇటువంటి సమూహ ధ్యానాల ద్వారా మనకు అందవలసిన ఫలితం అందుతుంది.
ఒక్కటే నేను చెప్పేది, ఎప్పుడో ప్రణాళిక రాసుకొని ఈ భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు అది వద్దనుకుంటే ఎలా? వచ్చేదాన్ని అంగీకరించి తీరాలి. అంగీకరిస్తేనే జరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగం ఉందనుకోండి, మీ ప్రాజెక్ట్ మేనేజరో లేకపోతే ఎవరో వాళ్ళు చెప్పినవి మీరు అంగీకరిస్తేనే కదా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలరు. ప్రతిదానికి మీరు ఎదురు మాట్లాడితే మీరు ఆ ఉద్యోగంలో ఉండగలరా? ఉండలేరు. ఎదురు మాట్లాడకుండా ఉండలేరు. అక్కడ నలిగిపోతున్నారు. ఈవెన్ కుటుంబాల్లో కూడా అంతే. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. వాళ్ళు కొన్నేళ్లుగా ఆ సాంప్రదాయాన్ని, పద్ధతిని పాటించే వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు వాటిని నువ్వు వ్యతిరేకిస్తే నీకే ఇబ్బంది, నీకే మనశ్శాంతిని కోల్పోతావు నువ్వు. వాటిని అంగీకరించు. ఓకే, ఇది వీళ్ళ పద్ధతి, దీన్ని నేను అంగీకరించి తీరుతానని. అప్పుడు ఈ బ్రేకప్స్ లేవు, ఈ డైవర్సులు లేవు, ఈ సూసైడ్లు లేవు. అంగీకరించనప్పుడే నీకు అది పెద్ద భూతంలాగా కనిపిస్తుంది. ఇష్టం లేదు నీకు అది, మౌనం. మరి ఇవన్నీ పాటించగల శక్తి ఎట్లొస్తుంది నీకు? చెప్పినంత సులభమా ఇవన్నీ పాటించగలగడం అంటే? సాధన. ఈ ఆధ్యాత్మిక సాధన నీ లోపలికి నిరంతరం నీ ప్రమేయం లేకుండా నీ లోపలికి ప్రవేశించి బయటికి వెళ్తున్న శ్వాసను గమనించడం. అది పొట్టలోకి పోతుందా, గుండెల దగ్గర ఆగిపోయిందా, కనుబొమ్మల మధ్య ఆగిపోయిందా, అవన్నీ కాదు. ఈ ఒక్క శ్వాస నాలో నాకు అవసరం లేని దానిని బయటికి తీసుకెళ్ళిందా లేదా? ఈరోజు ఈ గంట ధ్యానానికి కూర్చున్నాను, నిన్నటి కన్నా నేను ఈరోజు బెటర్గా ఉన్నానా లేదా అని గమనించడమే నువ్వు చేయాల్సిన పని. నిన్న ఒక గంట కూర్చొని ఉంటారు, ఈరోజు ఒక గంట కూర్చున్నారు. నిన్న గంటలో ఏమి ఇబ్బంది ఎదురైందో అది ఈరోజు తగ్గిందా లేదా అనేది గమనించాలి. లేదు బలవంతంగా కూర్చుంటున్నావా, హ్యాపీగా ఆనందంగా ధ్యానం చేసుకుంటున్నావా అనేది గమనించు. నాకు తెలిసి ఫ్రెండ్స్, సహజంగా అయితే మన పత్రి సార్ ప్రకారము మన వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చో, మిగతా సమయాన్ని మౌనంగా ఉండు, మాట్లాడకు, చూడకు. ధ్యాన స్థితిలో ఒక 5 నిమిషాలు హాయిగా ఆనందంగా ఉండు. రాను రాను ఆ కాలము, ఆ పరిమితి పెరుగుతా వచ్చి అద్భుతంగా నువ్వు ఎంతసేపు కూర్చోగలిగినా కూర్చోగలవు. నేను మన కళ్ళ ముందే 12 గంటలు ఒక అరపూట అలాగా కూర్చున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. అది అలవాటు చేసుకోండి. ఈరోజు నేను 40 నిమిషాలు ధ్యానానికి కూర్చుంటాను అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలే కుదిరింది నీకు ధ్యానము, ఓకే. ఇంకా మిగతా 35 నిమిషాలు 30 నిమిషాలు నీ లోపల ఏం జరుగుతుంది గమనించు. కళ్ళు తెరిచేసి బయటికి రాకు, బయట వాళ్ళతో మాట్లాడు, చెవులు కళ్ళు నోరు కట్టేసి కూర్చోడు. ఆ 45 నిమిషాలు చిన్నగా మీ ధ్యాన సమయం పెరుగుతూ వస్తుంది. అలాగే ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరించకపోతే నీ శరీరం నీకు సహకరించదు. ఎందుకంటే ప్రకృతే నీ శరీరం. నీ తల్లి గర్భంలోకి నువ్వు ప్రవేశించక ముందే పంచభూతాల సహాయంతో నీ తల్లి గర్భంలో తయారైన శరీరం అది. మరి దానిలో ఉన్న తత్వాలు, దానిని నువ్వు ప్రేమించకపోతే, నీకు ఆవాసమైన శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించకపోతే, అనవసరమైన శ్రమ దానికి కలిగిస్తే అది తిరుక్కుంటుంది, నీకు సహకరించదు. అలా కాకుండా
ఎంతవరకు దానిని గమనిస్తూ దానికి అవసరమైన ఆహారం ఇస్తూ దానికి అవసరమైన మాటలు చెబుతూ మీరు దాన్ని బుజ్జగించుకుంటూ ఆ వాహనాన్ని నడుపుకోవాలి. ఎలాగైతే కొత్త బైకో కారో కొనుక్కుంటే దాన్ని మీరు ఎంతో ప్రేమగా దాన్ని దుమ్ము పడకుండా తుడిచి 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 ఉపయోగించుకుంటారు, అలాంటిదే ఈ దేహము నీ యొక్క వాహనము. దానిని ఉజ్జగించుకోవడం నేర్చుకోవాలి. ప్రకృతిలోని పంచభూతాలతో తయారైంది కాబట్టి చాలా వరకు దానికి వైద్యం కూడా ప్రకృతి నుంచే మనము అడిగి తీసుకోగలగాలి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రకృతే నువ్వు, నువ్వే ప్రకృతి అనేది మీరు గమనించగలిగితే మీ కింది 3 చక్రాలు అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి. ఆ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం యాక్టివేట్ అయితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీ శరీరం పూర్తిగా నీకు సహకరిస్తుంది. అప్పుడు నువ్వు అనాహతలో ఉన్నట్టు లెక్క. అంతేగాని 3 చక్రాలు నల్లేసి పైకి ఎగురుతాను అంటే కుదరదు. శరీరం సహకరించదు. కాబట్టి శరీరాన్ని అద్భుతంగా సహకరించే విధంగా మనం మార్చుకొని దాని వెనుక మనము ప్రయాణం చేస్తే దానికి ఇష్టం వచ్చినట్టు మనము దాన్ని బుజ్జగిచ్చుకుంటూ ముందుకెళ్ళాలి గాని దాన్ని రకరకాలుగా హింసిస్తూ దానికి అవసరమైన ఆహారాన్ని అందించకుండా రకరకాల ఆహారాలను అందిస్తూ అవసరానికన్నా ఎక్కువ అందిస్తూ దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది తగదు తగదు తగదు. ఎప్పుడైతే నీ శరీరం సహకరించదో ఇంకా సాధన ఏముంది? ఏం లేదు, శూన్యమే. అది చెయ్యలేము. కాబట్టి ముందు శరీరాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. దాన్ని సహకారం పొందడానికి ప్రయత్నించండి. అప్పుడే నీ సాధన అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇంకొక మాట వింటూ ఉంటాం మనం, బయట శబ్దాలు. ఆ బయట శబ్దాలు మా ఇంట్లో ఉన్న శబ్దాల వల్ల నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. ఇప్పుడు క్లాస్లో ఓ చంటి బిడ్డ ఏడుపు వినిపించింది నాకు. దాన్ని ఆనందంగా తీసుకో. నాకైతే అదే బిడ్డ పద ఏడుస్తుంది అనిపించింది. అది దట్ ఈస్ నాట్ డిస్టర్బెన్స్, ఇట్స్ ద న్యాచురల్ థింగ్. మన ఇంట్లో చంటి బిడ్డలు ఉంటే ఏడుస్తారు, కుక్కలు ఉంటే అరుస్తాయి, పిల్లులు అరుస్తాయి, మనుషులు మాట్లాడతారు. వాటికి అతీతంగా నువ్వు కళ్ళు నోరు కట్టుకొని కూర్చోగలవు. అలాంటి స్థితిని నువ్వు పొందగలగాలి. లేదా వాటిని కూడా నీకు అనుగుణంగా మార్చుకోగలగాలి. మీ ఏదో డైలాగులు కొడుతుంటారు చూడు, మీ తిట్లే మాకు దీవెనలు, మీరు చెప్పిన మాటలే మాకు భగవద్గీతలు, ఇలాంటి డైలాగులు కొట్టడం కాదు. ఖచ్చితంగా వాటిని పాటించాలి. పాటించినప్పుడు ఏమవుతుంది? అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నేను మా గురువు గారిని తీసుకొని చెన్నై అగర్వాల్ ఐ హాస్పిటల్కి వెళ్ళాం. ఇంకేదో ప్రాబ్లం ఉండింది కంట్లో, దానికోసం వెళ్ళి అక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చోన్నాం. కింద నుంచి ఒక బిడ్డ విపరీతంగా ఏడుస్తుంది, వినిపిస్తుంది. నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆమెను సముదాయించలేకపోతుందా? ఎందుకు అట్ట వదిలేశారు బిడ్డని? ఇది అది అని పక్కన వాళ్ళు అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి ఉన్న సమస్య అలాంటిది. అది ఓర్చుకోలేక బిడ్డ ఇబ్బంది పడుతుంది.
మరి స్వాంతన కలిగించే మాటలు మనం కూడా మాట్లాడాలి ఇక్కడి నుంచి. శబ్దానికి అంత శక్తి ఉన్నది, నమ్మండి ఫ్రెండ్స్. శబ్దము, ఆలోచన, దృశ్యం, ఈ మూడిటిని గమనించగలిగిన వాడే సాధకుడు. ఆ మూడిటిని గమనించలేక నోటికిచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ఆలోచించడం, రకరకాల దృశ్యాలని చూసి విమర్శించడం చేస్తే నువ్వు సాధారణ వ్యక్తివే, నువ్వు సాధకుడివి కాదు. ఖచ్చితంగా నీ నోట్లో నుంచి వచ్చే శబ్దం ఉపయోగపడే విధంగానే ఉండాలి. నువ్వు స్వీకరించే శబ్దం కూడా ఉపయోగపడే విధంగానే ఉండాలి, లేకపోతే గమ్ముకుండాలి. స్వీకరించడం లేదు, చెప్పడము లేదు, నిశ్శబ్దంగా ఉండాలి. కొన్ని పెళ్లిళ్ళల్లో వీటిల్లో చెప్తుంటారు చూడండి, ఏదన్నా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ స్థాయికి అది వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, వెంటనే మాకు ఈ పద్ధతి లేదని. ఇది మేము చెయ్యము, మాకు ఈ పద్ధతి లేదు, మాకు చేస్తే ఏదో ఇబ్బందులు వస్తాయి, మేము చెయ్యమంట. ఇష్టం లేదా, మౌనం. ఎదురు మాట్లాడక. ఆ ఎదురు మాట్లాడడం, అనవసరమైన విషయాల్లో దూరడం, వాటిని ఆలోచించడం, వీటన్నిటి ద్వారా నువ్వంతో ఎంతో సంపాదించుకుంటావు చూడు, ఒక గంట కూర్చొని, అది తుర్రుమని పారిపోద్ది, నీలో ఉండదు. ఆ ఎనర్జీ తక్కువని వెళ్ళిపోద్ది నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ విమర్శ ద్వారా. కాబట్టి ఫ్రెండ్స్, అద్భుతమైన సాధనలోకి తెలుసో తెలియకో అడుగు పెట్టారు. ఎవరి ద్వారానో అడుగు పెట్టారు. దానిని సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ సార్థకం చేసుకుంటారా? అది ఒక సాధారణ విషయం లాంటిదే. ఎలాగైతే ఒక కొత్త కూర చేసుకోవడం ఎలా నేర్చుకుంటున్నామో అలాగే దీన్ని కూడా నేర్చుకుందాం. దీన్ని కూడా కొద్దిసేపు మేము రోజులో చేసుకుంటామంటే ఓకే. దాని ద్వారా పెద్ద ఫలితాలని మనం పొందలేం. ఇప్పుడు మీరు కష్టపడి చదివి మంచి స్కిల్స్ సంపాదిస్తేనే బాగా సంపాదించుకోగలరా? ఏదో ఒకట్లే చదువుకున్నాం, దీని ద్వారా ఏమొస్తుంది అని అనుకుంటారా? ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని కూలంకుషంగా, దాన్ని పూర్తిగా అన్ని కోణాలలో, అన్ని లోతులలో దర్శించగలిగినప్పుడే ఆ సాధనకు ఒకానొక అర్థం మనకి లభిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఏంటా ఏమి ఇంత రాగా చెప్తుంది సబ్జెక్టు, మరి మేము ఇన్ని రోజులు చేసింది ధ్యానం కదా అంటే, అలా నేనంటం లేదు. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా మీకు అన్వయించబడితే దాన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. అంతేగాని మీరు చేసేదంతా తప్పు, అలాగా ఇలా చేయండి అని నేను చెప్పటం లేదు. ఇలాగ పోతే మనం త్వరగా, ఇప్పుడు కాశీకి పోవాలమ్మా, మనం పోయిన వాళ్ళని అడుగుతామా లేదా? కాశీకి వెళ్తే అక్కడ ఎక్కడ ఉండడానికి వసతులు ఏంటి, ఏ విధంగా వెళ్ళారు, ఏ ట్రైన్లో వెళ్ళారు, ఎన్ని రోజులు పడుతుంది, ఇవి అడుగుతామా లేదా మనం? అలాగే మన ముందు ప్రయాణిస్తున్న గురువుల్ని, మన ముందు ప్రయాణిస్తున్న వాళ్ళని అడగడంలో తప్పులేదు. కానీ అక్కడ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఒకనొక ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఏరోప్లేన్లో వెళ్తారు, ఇంకొకళ్ళు ట్రైన్లో వెళ్తారు, ఇంకొకళ్ళు బస్సులో, కార్లలో, నడిచి కూడా వెళ్తారు. కానీ అక్కడ ముఖ్యమైంది ఆ గమ్యం చేరామా లేదా అనేది ముఖ్యం. ఎలా ప్రయాణించామనేది కాదు, గమ్యాన్ని చేరగలిగామా లేదా. కాశీ పోయి కాశీ విశ్వేశ్వరుణ్ణి చూడగలిగామా లేదా అనేది ముఖ్యం. అక్కడ ఏమో హాస్టల్గా పోయి చూసేసిరా వద్దన్నారా ఎవరన్నా? నేరుగా పోయి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని రండి, పైసా ఖర్చు లేదు.
అక్కడ ఖర్చు పెట్టాల్సింది ఒక్కటే, విశ్వాసము. నేను కాశీ విశ్వేశ్వరుని దర్శించాను అన్న 100% విశ్వాసం ఉండాలి మనకి. ఇప్పుడు మీకు వచ్చే అనుభవాల మీద మీకే విశ్వాసం లేదు. ఇదిగో ఇలా జరిగింది, అవునా కాదా, దీనికి అర్థం ఏంటి, దీని ద్వారా నేనేం పొందుతాను, ఆ ప్రశ్నలన్నీ మీ లోపలికి వేసుకోండి. లోపలికి వేసుకుంటే సరైన జవాబు మీకు అందుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఉండేవాడు. ఎవరి సాధన వాళ్ళది, ఎవరి ప్రయాణం వాళ్ళది, ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలి తప్ప. కానీ చీకటి పడక ముందే నీ దీపాన్ని నువ్వు వెలిగించుకొని తీరాలి. తర్వాత ఎంత బాధపడినా ఆ సమయం తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి ఫ్రెండ్స్, అద్భుతమైన ఈ మార్గంలోకి రావడం అతి సులభం. దాంట్లో నిలబడడం, దాంట్లో గమ్యం చేరడం అనేది చాలా 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 అవసరం. ఉందంటే ఉంది, లేదంటే లేదమ్మా. ఎందుకనంటే నువ్వు జన్మ తీసుకునే ముందే నువ్వు పూర్వజన్మల్లో చేసినవన్నీ క్రోడీకరించుకొని ఈ జన్మలో అనుభవం కోసం ఒక ప్రణాళిక రాసుకొని వస్తాం, అవునా? ఆ ప్రణాళిక అక్కడ జ్ఞానం ఏంది అంటే, నా జీవితంలో జరిగే సంఘటనలన్నీ నేను తెచ్చుకున్నవే. నా చుట్టూ ఉన్న వ్యక్తులందరూ నేను కోరి తెచ్చుకున్న వాళ్ళే. భర్తవు, భార్యవు, తల్లి, తండ్రి, బిడ్డలు, స్నేహితులు, గురువులు, ఎక్కడ వాళ్ళు కూడా మనం కోరి తెచ్చుకున్న వాళ్ళే. మరి ఈ రోజు దానికి వ్యతిరేకంగా నేను నాకు ఇది కాదు, ఇది వద్దు, ఇది వెళ్ళంటే ఎలా వెళ్తుంది? అనుభవించి తీరాలి. కానీ ఆ అనుభవించడంలో ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు ఒక క్యాన్సరే వచ్చింది, దాన్ని ధైర్యంగా ఎదుర్కోగల స్థితి ఈ సాధనల వల్ల వస్తుంది. ఎంత సాధన చేసినా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే, ఇది నా జీవితంలో నేను రాసుకొచ్చుకుందే ఇది అని యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం అది నిన్ను ఈ కింద మీద ఇబ్బంది పెట్టేస్తా, తిప్పి తిప్పి కొడుతుంది. అది ఏది ఒప్పుకో, చక్కగా నీ సాధనతో దాన్ని ఎదుర్కోగల శక్తిని నువ్వు పొందగలవు. ఎక్కడి నుంచి ఆ శక్తి కూడా? నీ ఆత్మశక్తి. మరి ఇప్పుడు నేను ఒకటి రాసుకున్నాను, దానికి పరిష్కారం కూడా నా దగ్గరే కదా ఉంటుంది, మీ దగ్గర ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎక్కడ వెతుకులాడాలి? మనలో మనం వెతుకులాడాలి. అంతర్ ప్రయాణం అని చెప్పేది అదే. ఒరే, ఈ సమస్య వచ్చింది, దీంట్లో నుంచి నేను ఎలా బయటపడతాను అనేది మనలో మనం వెతుక్కోవాలి. ఆ వెతుక్కోమని చెప్పేవాడే గురువు. అక్కడే ఉంది, వెతుకురా. నువ్వు బయట పోయి తిరగడం వల్ల నీకు ఉపయోగం లేదు, నీ లోపల ప్రశ్నించుకో, నీకు జవాబు వస్తుంది. నీ ఆ జవాబుని తీసుకోగలిగిట నువ్వు ఎటువంటి సంఘటననైనా నిర్భయంగా ఎదుర్కోగలవు. దుఃఖం, బాధ ఇవన్నీ నిన్ను చుట్టుముట్టవు. మరి అవి చుట్టుముట్టనప్పుడు ఇంక నీకు కర్మలేంటి? అయ్యి అసలు నన్ను తాకవు, ఆ దుఃఖం నన్ను తాకదు, ఆ ఇది నన్ను తాకదు అనుకున్నవాడే అద్భుతంగా ఉంటాడు. లేదు, దాంట్లో ఇరుక్కుపోతే కర్మ 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 అనుకుంటానే ఉంటాడు. అది నేను చెప్పిన కర్మ ఉంది అనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. అంటే ఇది నేను నా ప్రణాళికలో రాసుకొచ్చుకున్న అనుభవము, దీన్ని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఇది నన్ను నిర్వీర్యం చెయ్యకుండా ఉండే శక్తి, జ్ఞానము నా లోపల నుంచి నాకు అందుతుంది అన్న విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేనప్పుడు ఎన్ని చేసినా, ఎంత వైద్యం నీకు దొరికినా కూడా నువ్వు లొంగిపోతావు ఆ అనారోగ్యానికి. అది వద్దు అని చెప్తాను.
అది కర్మ లేదంటే అది నేను అనేది. అది కర్మ అనుకోని దాని వైపుకి వెళ్ళకండి. జ్ఞానము, ఇది నేను తెచ్చుకున్నానన్న జ్ఞానము, శక్తి, ఆ శక్తి నాలోనే ఉన్నది, దాన్ని నేను యాక్టివేట్ చేసుకుంటాను. ఇంకా అనంతమైన శక్తి, అపారమైన జ్ఞానం నీ ఆత్మకున్నప్పుడు, దానిని యాక్టివేట్ చేసుకోగలిగినప్పుడు ఇవన్నీ పటాపంచలైపోతాయి. నువ్వు ఒక నిరాశ నిస్పృహలతో బాధపడుతూ, ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరులను విమర్శిస్తూ నువ్వు బతకవు. లేదు, ఏ దేవుడో రాశాడు నా ముఖాన, వీళ్ళందరూ దొరికారు అన్న మాట అస్సలు రాదు. అద్భుతంగా నీ జీవితాన్ని కడ వరకు సాగించుకోగలవు. అటువంటిది ఈ సాధన. మరి అలాంటి అల్టిమేట్ గోల్స్ సంపాదించుకోవాలా? ఓ దేవుడా, నాకు ఇది అనారోగ్యం రాకూడదు, నన్ను కర్మల నుంచి తప్పించు, నన్ను ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతా ఉంటే పోతాయా అమ్మా అవి? పోవు. నువ్వు దాన్ని తిప్పికొట్టగల శక్తివంతురాలి అవి తీరా. నీ అంటే శక్తివంతురాలి, జ్ఞానవంతురాలి ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు లేరు, అది నువ్వే. మరి నువ్వు రాసుకొచ్చుకున్న దాన్ని నువ్వు అంగీకరించకుండా నువ్వు ఇతరుల మీద పెట్టేస్తే నీకేం ఒరుగుతుంది? ఒరగదు. ఈవెన్ దేవుడి మీద కూడా పెట్టకూడదు. బ్రహ్మ రాస్తాడా? నువ్వు రాసుకొని వచ్చు. ఒప్పుకోదాన్ని ముందు. నీ తల్లి గర్భంలో ప్రవేశించకముందే ఎన్ని శ్వాసలు ఉన్నాయి, ఏ క్షణంలో ఏది జరగాలి అనేది రాసుకొచ్చుకొని ఇప్పుడు నాకు అనుభవాలు వద్దంటే ఎలా? ఈ శరీరం నల్లగుంది నాకు వద్దంటే ఎలా? ఈ శరీరం లావుగుంది నాకు వద్దంటే ఎలా? నువ్వు తీసుకొచ్చుకున్నదే అది. దాన్ని అంగీకరించు. ఇక్కడ రెంటి మీదే జరుగుతుందమ్మా. హన్విత అనుకుంటా నీ పేరు. ఒకటి అంగీకారము, రెండోది విశ్వాసం. ప్రతిదానిని అంగీకరించుకోవడం, ఎదుర్కోగలను అన్న విశ్వాసం, ఈ రెండు ఉన్నప్పుడు అద్భుతంగా మారుతుంది. అద్భుతంగా ప్రతి దానిని నువ్వు ఎదుర్కోగలవు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని జన్మల అవకాశమో ఇప్పుడు దొరికింది ఈ సాధన అనేది. దీనిని చక్కగా చేసుకు. ఆ కూర్చున్న గంటే కాకుండా మెలకు వచ్చిన క్షణం నుంచి తిరిగి నిద్రపోయే వరకు నీ శబ్దాన్ని, నీ ఆలోచనని గమనించండి. శబ్దాన్ని గమనిస్తేనే విశుద్ధి దాటగలవు. ఆజ్ఞించారు. ఆజ్ఞ రామద్వారంలో చేస్తే పూర్తి జ్ఞాన భాండారం నీకు దొరుకుతుంది. ఆ జ్ఞానం ఏంది? ఇదే ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానమే. నా జీవితంలో ప్రతి క్షణం, ప్రతి అనుభవం, ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి నేను తీసుకొచ్చుకున్న వాళ్ళే. దీనికి డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, కెమెరామెన్లు అన్నీ మనమే. దాన్ని ఒప్పుకోండి ముందు. ఒప్పుకున్నప్పుడు ఇంక అక్కడ కర్మ ఎక్కడుంది? తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మూట కట్టుకుంటున్నాము అంటే ఇతరుల మీద నింద పెట్టి మూట కట్టుకుంటాం మళ్ళీ వచ్చే జన్మకి. అదే సాధకుడు, ఓకే ఇది నేను అనుభవించి తీరుతాను, దీన్ని సంపూర్ణంగా ఈ జన్మలో ఎరాడికేట్ చేసుకుంటాను అనుకున్నవాడు మళ్ళీ వచ్చే జన్మకి ఏమి ఎత్తుకోబోడు. చక్కగా ఇక్కడే శూన్యమయ్యి విడుదలవుతాడు. మరి ఏది కావాలా అన్న నిర్ణయం మీ ఇష్టం. మేము చెప్పలేము దాన్ని. ఎందుకంటే అది మీరు నిర్ణయం తీసుకోవాలి. దానికి సాధారణంగా చెప్పే కారణాలు ఏంటంటే, మేము సంసారంలో ఉన్నాం, మేము ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, ఇవన్నీ ఎట్లా కుదురుతాయి? కుదిరి తీరుతాయి. నువ్వు గట్టి సంకల్పం చేసుకో. ఇప్పుడు ఒక మంచి చీరే కొనుక్కోవాలంటావు, కొనుక్కోవాలని నిర్ణయించుకుంటావు, దానికి తగ్గ డబ్బు అరేంజ్ చేసుకుంటున్నావా లేదా? ఎలాగోలా ఎవరినో బెదిరించో, కష్టపడో, దాచిపెట్టుకోను. ఒకతను సిద్ధి పోవాలని ఆ రోజు అనుకొని
కొంత పేద కుటుంబం. అప్పుడు నిర్ణయం ఏంది? అప్పు చేసి యాత్రలు చేయకూడదు. మరి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అతను ఏమనుకున్నాడు? నేను షిర్డీ వెళ్ళాలి. కాబట్టి ఈ క్షణం నుంచి 1 సంవత్సరం పాటు నేను చక్కెర మానేస్తాను. ఆ డబ్బుతో నేను షిర్డీ వెళ్తాను అనుకొని వెళ్ళాడు. మరి అటువంటి నిర్ణయాలు ఎంత గొప్ప నిర్ణయం అది. ఒక గురువుని, ఒక భగవంతుణ్ణి దర్శించడానికి రూపాయి కూడగొట్టుకొని వెళ్ళాడు. మరి అలాగే ప్రతి క్షణాన్ని శక్తిని కూడగట్టుకోగలగాలి, జ్ఞానాన్ని పెంచుకోగలము అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అదే శ్రద్ధా సబూరి. బాబా చెప్పిన శ్రద్ధా సబూరి అదే. శ్రద్ధగా చెయ్యడం, నిరీక్షణ సబూరి, విశ్వాసంతో నిరీక్షణ ఫలితం కోసం. ఈ 2 చేయగలిగినప్పుడు అద్భుతంగా నిన్ను నువ్వు మార్చుకోగలవు. నువ్వు నిలబడగలవు ముందు. ఎవరితోనా నీకు గొడవ ఉంది, ఆ గొడవలో నుంచి బయటకు ఎట్ట రాగలవు? నువ్వు శక్తి పుంజుకుంటే కదా మానసికంగా బయట రాగలవు. వాటెందుకు నాకు వద్దు అని నువ్వు నిర్ణయం తీసుకోగలిగినప్పుడే కదా నువ్వు ఆ వ్యక్తితో ఉన్న విభేదాన్ని నువ్వు వదులుకోగలవు. లేకపోతే జీవితాంతం మోస్తావా లేదా దాన్ని? ఆ శక్తి ధ్యానం వల్ల వస్తుంది. అంటే మనసు నిలకడగా మారుతుంది. ఏది నీ బిడ్డను చూపించు, పక్కన రచ్చ చేస్తున్నాడు. అవునా? అలాగమ్మా, ధ్యానము అనేది నిన్ను కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడానికి, నీ మానసిక స్థితిని స్టేబుల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లేనిది అది లేదు, అది లేనిది ఇది లేదు. ఖచ్చితంగా సాధన చేసుకోవాల్సి. చేసుకున్నప్పుడే నువ్వు అంగీకరించగలవు, విశ్వసించగలవు. లేకపోతే ఎలా అంగీకరిస్తావు, ఎలా విశ్వసిస్తావు? ప్రాణశక్తి కన్నా ఇప్పుడు మీరంతా చదువుకున్న వాళ్లే కదా. మరి శ్వాసలో, ఉచ్ఛ్వాసలో ఎన్నో రకాల వాయువులు నీ లోపలికి వెళ్తాయి. అక్కడ నీకు ఉపయోగపడే ఆక్సిజన్ ని మాత్రం ఉంచి మిగిలిన అన్ని బయటకు వచ్చేస్తాయి. వస్తాయా లేదా? మిగతా వాయువులన్నీ నిశ్వాసలో వచ్చేస్తాయి. అలాగే నువ్వు ఎప్పుడైతే శ్వాసను ఎరుకతో గమనిస్తావో నీ లోపల ఉన్న రకరకాల భావనలన్నీ, నీకు అవసరం లేని భావనలన్నీ తొలగిపోతాయి. తొలగిపోయినప్పుడు నీకు ఆ అంగీకారము, విశ్వాసము అనేది స్థిరపడుతుంది. అది ఎట్లా పడుతుంది? అది ప్రాణశక్తి, కుండలిని శక్తి, లేకపోతే నీ ఆత్మశక్తి, ఏదైనా సరే అంతర్ప్రయాణం చేసి తీరాలి. చేసినప్పుడు మాత్రమే నీకు ఆనందం అనేది, నిత్యానంద స్థితిలో నువ్వు ఉండదలుచుకున్నావా, గడబిడల మధ్య, గొడవల మధ్య ఉండగదలుచుకున్నావా అని నిర్ణయం. అది ఉంటావు అక్కడే, కానీ నీ స్థితి మారుతుంది. ఖచ్చితంగా మనం రాసుకొచ్చుకుంటాం. 7 గ్రూప్స్, 7 మంది ఒక సమూహం అనుకుంటే వాళ్ళల్లో మనం ఎన్నుకుంటాం. తల్లిదండ్రుల్ని అందరినీ ఎన్నుకొని వస్తాం. సింగిల్ పేరెంట్, ఓకే, అంతే, అలాగే ఉంటాం. వాటి రకరకాలుగా తెచ్చుకుంటాం. అందుకే క్షమాపణ చెప్పిస్తుంటాం. ఒక్కొక్కసారి ఎంత ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఎంత ప్రయత్నించినా తొలగనప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పండి అని చెప్తాను. ఎందుకు చెప్తానన్నమాట? ఏదో ఒక జన్మలో తెలుసో తెలియకో ఆ సోల్ని మనం ఇబ్బంది పెట్టుండొచ్చు. అది ఇప్పుడు మనకి రిపీట్ అయిందేమో. కాబట్టి క్షమాపణ చెప్పుకొని అంగీకారంతోనే ముడిపడి ఉంటుంది కదా మేడం క్షమాపణ. అంగీకరిస్తాం. ఏమని? ఆ వ్యక్తిని మనం తెచ్చుకుందాం. వాడేం బలవంతంగా మన మీద రుద్దబడలా. ఆ వ్యక్తిని మనం తెచ్చుకుందాం. కానీ మరీ ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ సోల్కి ఖచ్చితంగా, ఎందుకు నా అనుభవమే చెప్తా వినండి. మా వారు ఏంటంటే ఏటీఎం కార్డ్స్ అవి అతని దగ్గరే ఉండేది.
అంటే మిస్యూజ్ కాదు, అవసరమైన పని చేసేవాడు కాదు అతను. అంటే ఈరోజు నేను మీకు ఎవరికో ఒకరికి మాట ఇచ్చుంటాను, నేను సాయంత్రానికి మీకు ఆ మనీ ఇస్తాను అని. నేను స్కూల్ నుంచి వచ్చే లోపల ఇంకొకళ్ళకి ఇచ్చేసేవాడు అతను. అప్పుడు ఇస్తానన్న చెప్పినప్పుడు నా మాట తప్పిపోయింది కదా. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేది నేను చాలా వరకు. అందుకని డబ్బులు దాచిపెట్టుకోవడం, ఏటీఎం కార్డు దాచిపెట్టుకోవడం, ఇలాంటివి కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఒకానొక క్లాస్లో ఒక మాస్టర్ ద్వారా నేను ఈ క్షమాపణ అడగడం అనేది తెలియజేయబడింది నాకు. వెంటనే అక్కడే కూర్చొని ఆ క్లాస్లో మెడిటేషన్లో మా వారికి క్షమాపణ చెప్పాను. ఏమని? ఎప్పుడైనా ఏ జన్మలో అయినా నిన్ను ఈ డబ్బు విషయంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టానేమో, నన్ను క్షమించు అని చెప్పుకున్నాను. నేను ఆ సోల్కి నేనేం నేరుగా పోయి ఆయన కాళ్ళ మీద పడి ఏం చెప్పుకోవాలి, సోల్ టు సోల్ చెప్పుకున్నాను. ఆ సోల్కి చెప్పుకున్న తర్వాత నిజంగా తర్వాత నేను ఎప్పుడు నా ఏటీఎం కార్డులు కానీ డబ్బులు కానీ నేను దాచిపెట్టుకోను. అంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకొనే ఆ పని చేసుకునేవాడు. అలాంటివి ఉంటాయమ్మా, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల్ని భలే ఇబ్బంది పెడుతుంటారు. బ్యాడ్ హ్యాబిట్స్, లేకపోతే కోపము, మానసిక స్థిరత్వం లేకుండా. అటువంటి వాళ్ళని కూడా క్షమాపణ ద్వారా కొంత ప్రశాంతతని తీసుకొచ్చు. ఇది అద్భుతమైన టెక్నిక్ అసలు. అంటే తీవ్రతను తగ్గించడం. నీకు 104 ఫీవర్ ఉంటే డోలో మాత్రం వేసుకుంటే అది ఎట్ట తగ్గుతుందో, అలాంటి తీవ్రతని తగ్గించగలం కానీ పూర్తిగా దానిని పోగొట్టుకోలేము. దాన్ని భరించే శక్తికి దాన్ని తీసుకురాగలం. దేని ద్వారా? క్షమాపణ, ప్రేమతత్వం, దయ, జాలి, ఇంకా రకరకాలు వాటిని ప్రయోగించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకోగలము. అంతేగాని ఇది ఎవడి వల్ల వచ్చి నా నెత్తిని రాశాడు భగవంతుడు, వీటితో నేను ఇబ్బంది పడుతున్నానంటే ఇబ్బంది పడుతూనే ఉంటాం. వీడు ఇలా చేస్తున్నాడు, నన్ను కొడుతూ ఉన్నాడంటే కొడుతూనే ఉంటాడు. నీ మాటను మార్చుకో. మేము ఆనందంగా ఉండే విధంగా ఇక్కడ వ్యక్తులు సంఘటనలు మారుతాయని అనుకో, తప్పేముంది? విశ్వంలోకి వదులు, రిలీజ్ చెయ్యి ఆ మాట. మేమందరం ఆనందంగా ఉండే విధంగా ఇక్కడ వ్యక్తులు సంఘటనలు మారుతాయి అనుకో. మనం తెచ్చుకున్న వ్యక్తే, నేను కాదంటాం, కానీ దానిలో కొంతలో కొంత స్వాంతన పొందగలము క్షమాపణ చెప్పడం. అది కూడా కర్మ ప్రక్షాళనే. నువ్వు అన్నట్టు ఇందాక కర్మ అని అడిగావు కదా, కర్మ ప్రక్షాళనే అది కూడా. ఓకే అమ్మా.